భీముడు బాంబు వేస్తే పగిలిపోయిన బండ అయితే ఇదే ఫ్రెండ్స్. ఆ కిందకైతే గృహం ఉంది ఫ్రెండ్స్, పాండవుల గృహం, అది కూడా చూపించాను. మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ దొరబాబుని. ఈరోజు అయితే మనం పాండవుల మేట వీడియో తీయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది, లాస్ట్ దాకా ఉంటుంది. ఈరోజు వీడియోకి అయితే తోడు రమ్మని చాలామందిని అడిగాను ఫ్రెండ్స్. ఎవరు రాలేదు, మా వాళ్ళు ఎవరోనే చూసారా, నడుచుకోతున్నారు కదా. అబ్బాయి నేను వస్తున్నానని చెప్పి వస్తున్నాడు, నాకు బాగా తెలిసినమాట. ఎప్పటి నుంచో ఫ్రెండ్. కాకినాడ నేను వచ్చి 5 సంవత్సరాలు వద్దు. 5 సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం అనమాట. ఏసు ఈ అబ్బాయి పేరు ఈయన లారీ ఓనరే. ఇప్పుడు రైడ్కి అయితే మా ఇద్దరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కొండలు పొలాలన్నీ. ఈ ఊరి పేరు అయితే మల్లిచెర్ల. మనం ఈ మల్లిచెర్ల ఈ ఊరు నుంచి లెఫ్ట్ తిరగాలన్నమాట. ఈ ఊరు దాటితే సింగారం సింత అని వస్తుంది. లాస్ట్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్, సింగారం తల్లి గుడి అది. మనం అయితే లెఫ్ట్కి అయితే తిరిగాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా నాకు తెలిసి 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎర్రంపాలెం అయితే వెళ్ళాలి మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడికి ఇంకా ఎంత దూరం ఉండదు, ఒక 5 కిలోమీటర్స్ 7 ఉంటుంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అదే ఒక్కొక్క ప్రదేశంలో కొంతకాలం అలా ఉండి వెళ్ళిపోయేవారంట ఫ్రెండ్స్. అలాగే ఈ ఎర్రంపాలెం అడవుల్లోనే ఒక కొండ మీద అయితే గృహ ఏర్పాటు చేసుకుని ఆ గృహలో ఉండేవారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆ గృహలో ఆ పాండవుల కొండ దెబ్బలు ఇవన్నీ చూడడానికైతే మనం వెళ్తున్నాం. పాండవుల దెబ్బలు అంటారు, ఆ కొండ పాండవుల దెబ్బ అంటారు ఫ్రెండ్స్. ఆ కొండనే ఎర్రంపాలెం ఊరైతే వచ్చాం. ఈ ఎర్రంపాలెం ఊరు వచ్చి ఎవరిని అడిగినా సరే చెప్తారు ఫ్రెండ్స్ అడ్రస్. ఇది కాలువగొట్టు ఫ్రెండ్స్. ఇది కాలువగొట్టు అంటే అయితే వెళ్ళాలి మనం. వాటర్ అయితే తక్కువగా ఉంది ఈ కాలువలోనే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇదే కనబడిదే పాండవుల కొండ. అది ఇదే ఫ్రెండ్స్ పాండవుల కొండ అయితేనే. మనం అయితే ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చాం. ఇదే అండి పాండవుల కొండ. మనం ఈ మెట్లంట పైకి అయితే ఎక్కాలా. కిందనైతే మెట్లకి అటు ఇటు ఉన్నాయి 2 గుళ్ళు అయితే కట్టారు ఫ్రెండ్స్. ఈయన మన శ్రీకృష్ణుల వారు, ఈయన దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కనే ఇంకొక గుడి ఉంది. ఇక్కడ వినాయకుడిని సాయిబాబాని అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనం పైకి వెళ్దాం రండి. ఈ కొండకైతే జగ్గంపేట నుంచి రావచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం రాజమండ్రి, గోకవరం యువతల కోరుకొండ ఉంటుంది ఫ్రెండ్స్. కోరుకొండ దాటిన తర్వాత రైట్ తిరగాల. రైట్ తిరిగి ఎర్రంపాలెం పాండవుల కొండ అంటే ఎవరన్నా చెప్తారు. 8 డేస్ ఎక్కాలంటే మా వాడు పైకి ఎక్కాలంటే గంట పెట్టిలా ఉంది. టైం 4 అయిపోయింది అంటున్నాడు. మెట్లు అయితే ఇలా కనపడుతున్నాయి కానీ చాలా హైట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మెట్లు అయితేనే. మన వాడు చూడండి పరిగెట్టిన ఎక్కేస్తున్నాడు. అమ్మో మెట్లు నెట్టుగా ఉన్నాయి. సగం అయితే ఎక్కువ ఫ్రెండ్స్ మనం. మా స్కూటీ చూడండి ఎంత చిన్నది కనపడుతుందో. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సగం ఎక్కేసరికి ఇంకా పైకి ఎక్కి చూద్దాం. ఏసు ఇది ఏం చెట్టు అంటావు? ఇది ఆకు భలే ఉంది. మనం అయితే పైకి వచ్చాం. ఈ పాండవులు రాయల్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ముందే ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్. తర్వాత మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్దాం. వ్యూ ఎంత బాగుందో. ఈ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, దెబ్బల కింద ఎలాగున్నాయో. ఇక్కడ మా వాళ్ళు చెప్తూ ఉంటారు, భీముడు బాంబు వేస్తే ఏదో రాయి ఒకటి పగిలిందంట ఫ్రెండ్స్. ఆ రాయ ఇదే అనుకుంటాను. అంటే కూర్చుని బాంబు వేస్తే పగిలిపోయిందంట ఫ్రెండ్స్ రాయి ఒకటి. చూడండి ఫ్రెండ్స్ పైన మా గురువు గారు అయితే ఉన్నారు ఇక్కడ. ఈయన మా గురువు గారు, ఈయన మా దేవుడు, ఈయన దర్శించుకుంటాం ఫ్రెండ్స్. జై శ్రీరామ్. పైకి వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుంది. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయ.
ఆ కిందకైతే గృహ ఉంది ఫ్రెండ్స్, పాండవుల గృహ, అది కూడా చూపించాను. ఇక్కడ గొయ్యోటి ఉంది, దీని నిండా వాటర్ అయితే ఉంది. దీని చరిత్ర అయితే మాకు తెలీదు, తెలిసి తెలియనట్టు కూడా చెప్పకూడదు కదా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. భీముడి గృహలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇలాగనే వెళ్ళాలి కిందకి, లేదంటే ఇక్కడ నుంచి ఇంకో వే ఉంది, ఇక్కడ నుంచి అన్నా కిందకి వెళ్ళాలా. ఆ కిందనే గృహలు ఉంటాయి ఫ్రెండ్స్, భీముడి గృహలు. మనం అయితే ఫస్ట్ ఇలా వెళ్దాం, ఇలా వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, మనం అయితే కట్టదారిని కరెక్ట్గానే వచ్చాం ఫ్రెండ్స్. ఇవే గృహలు అయితే ఇవే. లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకుందాం రండి. ఇవన్నీ ఫ్రెండ్స్ గృహలు ఇవే, లోపలికి అయితే వెళ్దాం రండి. చూడండి, ఇదిగో వాటర్ నీరు ఎలా ఊరుతుందో. ఇలాగే వాటర్ ఫాల్స్ అయితే పుడతాయి, వాటర్ ఫాల్స్. ఇక్కడ నేను మాట్లాడుతుంటే వాయిస్ అయితే రీసౌండ్ బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గృహలోకి వెళ్దాం రండి. మనం లోపలికి రాగానే ఇక్కడ శ్రీకృష్ణ వారిని రాధాదేవి అయితే ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరిని దర్శించుకోండి. నకులుడు, ఈయన అర్జునుడు ఫ్రెండ్స్. ఈయనైతే భీముడు ఫ్రెండ్స్. ఈయన భీముడు, ఈయన సహదేవుడు. ఈయన చూడండి ఫ్రెండ్స్, ఈయన ధర్మరాజు. ఈయన పంచపాండవులు ఫ్రెండ్స్, 5గురు. పక్కన ఇంకా గృహలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా ఈ వేయలేదు, మామూలు చిన్న ఉట్టిది. ఇందులో దేవుళ్ళు కానీ ఎవరు లేరు. ఈ పక్కన ఒకటి ఉంది, తాటెక్కలే కదులుతుంది. ఈ లోపలైతే ఇటుకలతోనే కట్టారు ఫ్రెండ్స్, రాళ్ళు. ఇక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ బేటిక్సిన రాయి ఏదన్నది మాకు తెలుస్తలేదు. ఆయన భీముడు బాంబెత్తే బేటిస్తుంది. ఇవన్నీ విగ్రహాలు ఏ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆనవాళ్ళే కాపాడతలేదు. ఈ గృహ నిండా బాబోయ్ ఇష్టం వచ్చినట్టు చూడండి ఫ్రెండ్స్, ఎలా రాసుకున్నారో పేర్లు. గృహ అయితే చూడండి. ఇలాంటి గృహాల్లోకి రావడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను. మనం అయితే పాండవులను అయితే దర్శించుకున్నాం. అవతల పక్క ఇంకో వే ఉంది కదా, కిందకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఏముందో. ఇక్కడ ఒక గృహ ఉంది ఫ్రెండ్స్. అయితే తుప్పలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇది చూసేప్పుడు అవతల పక్కకి వెళ్దాం. ఈ గృహల్లో కూడా ఇలా రాళ్ళతోనే కట్టుకున్నారు ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న రాళ్ళు పేర్చి కట్టుకున్నారు. అని లోపలికి వెళ్ళడానికి భయం వస్తుంది, వెళ్ళొద్దు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఎలా పోతుందో. రాతి కొండల నుంచి వాటర్ ఫాల్ కూడా ఇలాగే పుడతాయి ఫ్రెండ్స్. ఈ పక్కన ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్దాం. ముందు వెళ్ళినప్పుడు మళ్ళీ కిందకి ఒక వే అవుతుంది ఫ్రెండ్స్. ఆ దారంటే కూడా వెళ్ళి ఏముందో చూద్దాం. ఈసారి మనం కిందకి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా మనం కిందకి వెళ్దాం రండి. కిందనే ఉందో చూద్దాం. గృహ ఉంది. ఈ పక్కన కూడా ఒక గృహ ఒకటి ఉంది ఫ్రెండ్స్. మీ కొండంతా గృహాలతోనే నిండిపోయి ఉంది. ఇది కూడా గృహ ఫ్రెండ్స్. ఇది ఒక గృహ. వాటర్ ఇటు ఇందులో వాటర్ ఎలా వచ్చింది? ఇందులో అయితే దేవతా విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహం ఉంది. ఈ అమ్మవారి పేరు కూడా మనకి తెలియదు. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఊరుతున్నాయో. లోపల అయితే నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వాటర్ ఈ గృహలోని. అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారి పేరైతే ద్రౌపది అనుకుంటున్నాను. ఈ కొండకి మొత్తం ఈ గృహలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ కొండ అంతా ఇవన్నీ పాండవుల దెబ్బలు అంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ భీముడు అదే బాంబు వేస్తే పగిలిపోయిన బండ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇదే దీని మీద కూర్చుని బాంబు వేసారంటేనా వేస్తే మొత్తం అలా చూడండి ఎలా చిదిగిపోయిందో బండ. చూసారా ఫ్రెండ్స్ వీడియో అంతానే లాస్ట్ దాకానే. మా వీడియో నచ్చితే మాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.
మా ఛానల్కి మంచి సపోర్ట్ అండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.